ఇక్కడే పనిచేస్తున్నామంటే అవసరం వచ్చి కాదు నీలాంబరి, నీకు తెలియకపోతే తెలియజెప్పాలని. గట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పటికీ పతనం కావు. ఎందుకంటే దీనికి పునాదులు వేసింది ప్రచండ భూపతి రాజా గారి కూతురు మా అమ్మ గట్టమనేని అఖిలాండేశ్వరి. అది గుర్తుపెట్టుకుని అడుగువే. సైన్ చేయి వెళ్ళి. ఇక్కడ చెయ్యి. నెక్స్ట్ దేవా కానివ్వు. మహి వెళ్ళు. ఐశ్వర్య రారా చెయ్యి. ఆలోచించకు. హలో చీప్ రాంటి, ఏంటి రా సైన్ చెయ్యి. రేపటి నుంచి ఇదే నీలాంబరి దగ్గర నువ్వు పని చేయబోతున్నావు. అప్పుడు భయపడదువులే. ఇక బయలుదేరొచ్చు. రేపు షార్ప్గా 9 o'clockకి అందరూ ఆఫీస్లో ఉండాలి. మీ పని స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం లేట్ అయినా సరే యాబ్సెంట్ వేస్తాను. యూ కెన్ గో నౌ. మీరు ఎక్కడున్నా సరే, ఇక్కడున్నా మీకు మనశ్శాంతి అయితే ఉండదు. ఏ అనర్థం జరగకూడదని ఇక్కడికి వచ్చామో అదే నీలాంబరి జరగాలని కోరుకుంటోంది. అదేమైనా తమాషా అనుకుంటుందా? 4 దెబ్బలేసి అది నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తానక్క. పరిస్థితి చేదాడిపోయింది అఖిల. మన చేతిలో అధికారం లేదు. పిచ్చి దాని చేతికి చిక్కిన రాయిలా ఈ కంపెనీ పరపతిని విసురుతోంది. నువ్వన్నట్టు చాముండేశ్వరి ఇచ్చిన సలహా వల్లే నీలాంబరి ఇలా చేస్తుందమ్మా. మనల్ని దురదృష్టం వెంటాడినా వారసుడు మాత్రం అదృష్టవంతుడై ఉండాలని ఇక్కడికొస్తే బాధపడకు మామ్, ఆ రాక్షస ఆగడాలను కట్టించాలనే వచ్చాం. కంపెనీ షేర్స్ అమ్మడం అంటే కూరగాయలు అమ్మడం అనుకుంటుందనుకుంటా. దేవా బావ హెల్ప్ తీసుకోకుండా ఆ పని చేయలేదు. బావేమో హెల్ప్ చేయలేడు. పెద్దబాబు నువ్వే డ్యూటీ చేయగలవని అది ఒత్తిడి చేస్తే? ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ పెడతాను పిన్ని. ఈ కంపెనీ భవిష్యత్ నీ మీద ఆధారపడుందమ్మా. నువ్వు తలుచుకుంటే కనిపించకుండా ఉన్న చాముండేశ్వరి ఆలోచించడానికి కూడా భయపడుతుంది. పెద్దబాబు. అవునమ్మా. కంపెనీలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్స్ స్ట్రైక్ చేస్తే షేర్స్ ట్రాన్స్ఫర్స్ జరగవు. కరెక్ట్ పెద్దబాబు. స్ట్రైక్ మొదలైతే కంపెనీలో అంతర్గతంగా సమస్యలున్నాయని షేర్స్ కొనడానికి కూడా ఆలోచిస్తారు.
కానీ షేర్ వాల్యూ పడిపోయి వర్కర్స్ ఉద్యోగాలు పోతే పర్వాలేదు మేడం, మా ఉద్యోగులు పోయినా బాధపడం, కూలి పని చేసుకునైనా బతుకుతాం కానీ దుర్మార్గులు నేళ్ళలో బతకలేం. అవును 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 అవును. కంపెనీ క్లాజులో తొందరపడి ఉద్యోగస్తులను తొలగించడానికి వీలేదని రాసుంటుంది. ఉన్న వాళ్ళని తీసే అధికారం లేదని ఆ నీలాంబర్ చేతనే ఒప్పిస్తాను డాడ్. ఆ పని చేయి పెద్దబాబు, అది వేళ్లు కొరుకొని ఏడు చావాలి. దాని రూట్లోనే మనం వెళ్ళాలి బ్రో, ఎక్కడొక చోట లాక్ అయిపోతుంది. పార్వతి గారు, మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు. ఒక్క నిమిషం పార్వతి. ఆత్మాభిమానం చంపుకుని ఆ నీలాంబరి ముందు తల వంచుకో. అవసరమైతే దాని పిచ్చి తగ్గేలా బుద్ధి చెప్పు. వెళ్ళు. అది పార్వతిని హింసించాలని చూస్తే దాన్ని ఇంటికి వెళ్ళనివ్వకుండా క్యాబిన్లోనే కట్టిపరుస్తానక్క. వచ్చిన రోజే గొడవ పడితే రేపటి నుంచి జాగ్రత్త పడుతుంది. నీలంబరి తప్పు చెయ్యాలి. బిజినెస్ అనుభవం లేని నీలాంబరి మిస్టేక్స్ చేస్తుంది. అంతవరకు మనం కొంచెం ఓపిక పట్టాలంతే. రమ్మని చెప్పారంట. ఏం చేస్తున్నారు? ఫ్యామిలీ అంతా కలిసి మీటింగ్లు పెట్టుకున్నారా? ఎందుకు పిలిచావో చెప్పు ముందు. నా దగ్గర పని చేస్తూ నాకే ఎదురు చెప్తున్నావేంటే? ఏయ్, అరవకుండా మాట్లాడలేవా? నీకేం కావాలో చెప్తే చేసిపోతాను అంతే. ఏయ్, కింద పడింది కదా, తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పడేసిరా. ఏదో ఒక రోజు నిన్ను కూడా చెత్త బుట్టలో పడేసే రోజు వస్తుంది చూడు. ఆగు. ఈ కంపెనీ నా ఇంటి పేరు మీద ఉంది. గట్టమనేని కంపెనీలో ఏ పనైనా చేస్తాను. అది నా పని, నా సొంత పని. అర్థం చేసుకుని నీ పని నువ్వు చూసుకో. ఎంత పొగరు దీనికి. ఏ పార్వతి, నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పనేంటంటే నాకు వెంటనే స్ట్రాంగ్ గా కాఫీ చేసుకొని తీసుకురా. వేడిగా ఉండాలి. తీసుకొని నా దగ్గరకే రావాలి. వెళ్ళో. నేను ఎక్కడుంటే అక్కడికి పని మనిషిలా కప్పు తీసుకొని నా దగ్గరికి రావాలి. నిన్ను పని మనిషి కన్నా హీనంగా చూస్తాను. కప్పు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నావేంటి పార్వతి? వేడిగా కాఫీ తీసుకురమ్మని చెప్పింది, కానీ ఇప్పుడు చూస్తే కానొస్తలేదు. చెట్టుపోయిందో ఏటో. దానికి వేడిగా కాఫీ ఇవ్వాలంది కదా. ఫ్యాక్టరీలో వేడివేడిగా కెమికల్ ఉంటుంది, దాన్ని కలిపివ్వు. కొన్ని రోజులు ఓపికతో ఉంటే బాగుంటుంది సన్నమ్మగారు. నువ్వలా జాలి పడతావు. ఇటివు, నేనిస్తాను. పర్వాలేదు సన్నమ్మగారు. అబ్బా, నువ్వు మొహమాట పడకు, నేనెళ్ళిస్తాను. ఇటివ్వు. ఏయ్, కాఫీ తీసుకురమ్మన్నాను కదా, ఉత్త చేతులతో ఉన్నావేంటి? అట్టుకొచ్చాను. చిన్నమ్మగారు నీకిస్తానని తీసుకెళ్లారు. చీప్ ఆంటీయా? ఎక్కడుంది? ఇదిగో వచ్చాను నీలాంబరి.
పార్వతికి పని చెప్తే నువ్వెందుకు చేస్తున్నావంటీ? ఎవరు చేస్తే ఏంటి? నీకు కావాల్సింది కాఫీ తీసుకొచ్చాను కదా, తాగు. ఛీ! చల్లగా ఉందేంటి? ఏయ్, చెప్పాను కదా కాఫీ వేడిగా ఉండాలని. వేడి వేడిగా కాఫీ కావాలి నాకు. తీసుకొస్తే కాన రాకుండా పోతాది. దీనికి ఎట్లా జలకివ్వాలో, ఎలాంటి కాఫీ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. వేడివేడిగా ఉండే నీళ్లు తీసుకురా పార్వతి, కాఫీ నేను తీసుకొస్తాను. జాగ్రత్త సిన్నమ్మ గారు. నువ్వెళ్ళు, నేను తెస్తాను. ఇందులో ఈ కెమికల్ పోసి కొంచెం వేడి నీళ్లు పోస్తే. సిన్నమ్మ గారు, వేడి నీళ్ళు. ఇలా ఇవ్వు. అదేంటి అందులో వేడి నీళ్ళు పోస్తున్నారు? నేను చెప్తాను కదా, ఆగు. పద, నువ్వు వెళ్ళి దానికి కాఫీ ఇవ్వు, నేను వస్తాను. కాఫీ తీసుకొచ్చాను. వేడిగా ఉందా? కడుపులో మంట కన్నా ఎక్కువ వేడిగా ఉందిలే. నీకిక్కడేం పని? నోరు మూసుకొని వెళ్ళి పని చూసుకోపా. ఏంటి ఇలా ఉంది? రుచి ఎక్కువైనదా? రకరకాలుగా ఉందే. ఈ కాఫీ నువ్వు చేసినట్టుగా లేదే, చండాలంగా ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? శుభ్రంగా క్లీన్ చేయి. బాలేదంటే కప్పు పక్కన పెట్టాలి కానీ చిట్ట పగలగొట్టడం ఎందుకు? నీకు పని అప్పజెప్పడానికే చేశాను. శుభ్రంగా క్లీన్ చేయవే. ఏయ్, అందరూ ఇటు రండి, రండి. ఇది పగిలిన ఈ కప్పుని తీసి శుభ్రంగా క్లీన్ చేస్తుందో లేదో చూడండి. ఎందుకు మేడం పార్వతి గారిని సతాయిస్తున్నారు? పని మనిషిని గారు గీరు అనాల్సిన అవసరం లేదు. ఇలాంటి మంచి మనిషిని మేము ఇలాగే గౌరవిస్తాం మేడం. చెప్పిన మాట వినకపోతే ఉద్యోగాల్లో నుండి తీసి పారేస్తాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఉద్యోగం ఉంటే అంత, ఊడితే అంత. రండ్రా పోదాం. విన్నావు కదా,
తిరగబడితే చచ్చిపోతావు. ముందు ఎవరు చేస్తారో నువ్వే చూద్దు గాని. మీ అత్తయ్య అదే అఖిలాండేశ్వరి వారసుల్ని త్వరగా చూడాలనుకుంటుందిగా. నిన్నొక్క ఆట ఆడుకుంటే నీ బిడ్డ గింజుకుంటుందే. ఏయ్ 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 ఏయ్. నా బిడ్డ జోలికొస్తే నీ కిట్టాకి దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంటాది. అదుపులో ఉండి పని చేసుకో, చేయించుకో. ఛ! నిన్ను హ! చెంప దెబ్బకు ప్రతీకారంగా చంద్రముఖితోనే మిమ్మల్ని దెబ్బ తీస్తానే. ఆఫీస్లో నీలంబరి అందర్నీ ఎన్ని ఇబ్బందులు పెడుతుందో ఏంటో. నువ్వొస్తే ఈ కష్టాలన్నీ తొలగిపోవాలని మీ నానమ్మ కోరుకుంటుంది. ఆ రోజు కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. అద్దం పగిలిందంటే ఏదో అరిష్టం అనుకుంటున్నాను. ఈ టైంలో ఈ రాక్షస్ ఎందుకు ఫోన్ చేసింది? హలో అక్క, ఏంటి గొంతులో సంతోషమే లేదు? బాధపడుతున్నావా? నువ్వు శాడిస్ట్వి కాబట్టి 24 గంటలు సంతోషంగా ఉంటావు. ఎందుకక్క అలా అంటావు? నీ వాళ్ళనుకున్న అక్కిలాంటి వాళ్ళు ఉద్యోగం చేయడానికి నా ఆఫీస్కి వచ్చారు. నేను వాళ్ళని అవమానానికి గురి చెయ్యాలనుకుంటే నన్ను ఇన్సల్ట్ చేశారు. అందుకే వాళ్ళు ఇంటికొచ్చాకైనా బాధతో కుమ్మిల్లిపోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది. నీలాంబరి, పిచ్చిదానిలో ప్రవర్తించుకో. నీకేం కావాలి? అడిగిందంతా ఇచ్చేశారు కదా, ఇంకా ఏం సాధించాలని ఇలా పీడిస్తున్నావు? చాలా ఉందక్క, చెప్తాను విను. ఈరోజు నీ దగ్గరికి ఒక కుర్రాడొచ్చి జ్యూస్ బాటిల్ నీకిస్తాడు. ఆ జ్యూస్ పార్వతికి తాగించు. నోర్మి, మళ్ళీ ఏ దారుణానికి ఒడిగట్టా? అది నువ్వే చూస్తావు. ఎందుకంత తొందరపడతావమ్మా? బీ కూల్. నేను చేయలేను నీలాంబరి, నా వల్ల కాదు. నువ్వు గనక చెయ్యకపోతే ఐశ్వర్యకి నిజం చెప్పేస్తాను. అప్పుడది గుండె పగిలి చేస్తుంది. ఇలా బెదిరించి నాతో ఇన్ని వేషాలు వేయిస్తున్నా. చేస్తావా చెయ్యవా?